ఈయనదో లొల్లి. తప్పు నాదే క్షమించండి అంటున్నాడు. ఎవరు? మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ని కొట్టిండు. కొడితే ఆ జర్నలిస్టు ఆరోగ్యము ఆపరేషన్ దాకా పోయింది, ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి పోయి తప్పు నాదే క్షమించండి అంటున్నాడు. సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్నా. నువ్వు ఒక పని చేయి, నీ కాలో చేయో ఇరగొట్టుకొని సేమ్ అట్లనే హాస్పిటల్లో బండు నీకు కూడా ఆపరేషన్ జరగాలి. అప్పుడు ఇంకోరు వచ్చి సారీ క్షమించండి ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను ఆయన కూడా చెప్తాడు నీ కాలు ఇరగొట్టిన తర్వాత. బాగా సంపాదించి జనాలు సినిమాలు చూస్తేనో ఇంకో రకంగానో బాగా సంపాదించి 100 కోట్లకు ఎదిగి ఆస్తి ఎట్లా పంచుకోవాలనో తెలవక తాగి తన్నుకుంటే మీరు లోపల దాన్ని రిపోర్ట్ చేయడానికి పోతే జర్నలిస్టుల మీద దాడి చేసిరు మీరు. రేపొద్దున జర్నలిస్ట్కి గాయాలని ఈయన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఇంకోటి అవుతుంది. ఈ తండ్రి కొడుకులు బాగానే ఉంటారు. డబ్బులు ఉన్నోడు ఏముంటుంది వాళ్ళది? మళ్ళీ వాటాల దగ్గర సయోధ్య కుదిరితే ఆ ఫామ్ హౌస్ని మంచు మనదుకు రాసిస్తే అయిపోతుంది గొడవ అంతా, కథం. జర్నలిస్ట్ రంజిత్తో మంచు మోహన్ బాబు విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ, కుటుంబానికి అండగా ఉంటానని హామీ, జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఈయనను కూడా అరెస్ట్ చేయాల్సిందే మోహన్ బాబుని. ఇగో జర్నలిస్టుపై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు తన తప్పును అంగీకరించారు. బాధిత జర్నలిస్ట్ రంజిత్ అతని కుటుంబ సభ్యులకు స్వయంగా క్షమాపణ చెప్పారు. జల్పల్లిలోని తన నివాసం వద్ద తాను చేసిన దాడిలో గాయపడి ఆసుపత్రి పాలైన జర్నలిస్ట్ రంజిత్ను మోహన్ బాబు ఆదివారం పరామర్శించారు. తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి పోయిన ఆయన బాధిత జర్నలిస్టుకు క్షమాపణ చెప్పారు. రంజిత్ కుమార్తె ఇతర కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణ చెప్పారు. ఆ రోజు జరిగిన ఘటనకు తాను బాధపడుతున్నానని, అలా జరిగి ఉండాల్సింది కాదని, తప్పు తనదే అని రంజిత్తో అన్నారు. క్షమించమని అడగడం తప్ప ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. రంజిత్ అతని భార్యా పిల్లలకు వివరణ ఇచ్చుకున్నారు. అలాగే రంజిత్ కుమార్తెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఎత్తుకున్నారు. సారీ తల్లి, నా వల్లే మీ నాన్నకి పరిస్థితి వచ్చిందని ఆ చిన్నారితో అన్నారు. అనంతరం రంజిత్ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి రంజిత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 2 కాళ్ళు, భుజాలు, కళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న తనకు ఆ ఆపరేషన్ల బాధ ఎలా ఉంటుందో తెలుసని ఈ సందర్భంగా వారితో అన్నారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రంజిత్ కుటుంబానికి అండగా ఉంటానని, ఏ సాయం చేయడానికైనా సిద్ధమని హామీ ఇచ్చారు. ఏ సహాయమో ఎందుకు, 2 కోట్ల రూపాయలు ఇచ్చేయి. ఆయన మళ్ళా ఆఫీస్కి వెళ్తాడో వెళ్ళడో ఏమవుతుందో తర్వాత సంగతి. నువ్వు ఫస్ట్ ఆయనకి ఓ 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించు. 600 కోట్లు ఉన్నాయి కదా, ఎట్లాగో నీ కొడుకు ఎటుపోద్దో ఏమైపోద్దో తెలియదు, ఆల్రెడీ తన్నుకుంటున్నారు కదా. సో ఆ జర్నలిస్ట్ రంజిత్కి 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద. ఈయనదో లెక్క. ఇగో విష్ణు అనుచరులతో ప్రాణహాని ఉంది. ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిపేయడానికి జనరేటర్లో పంచదార కలిపిన డీజిల్ పోసిరట. ఇంకేమైనా పోయిపోయారా భయ్? ఇల్లొల్లి. మా అమ్మను నా కుటుంబాన్ని భయపెడుతున్నారు, తనపై కుట్ర జరుగుతోందంటూ మంచు మనోజ్ లేఖ రాసిండట. చక్కెర కలిపిన డీజిల్ అట జనరేటర్లో పోసిండట. ఎవరు? విష్ణు అని ఈయన చెప్తున్నాడు. మంచు మోహన్ బాబు కుటుంబంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. చిన్నపోరగాళ్ళు చిన్నప్పుడు ఆడుకుంటారు చూసినావు, అట్లున్నది కథ. అన్నదమ్ములు విష్ణు మనోజ్ మధ్య మళ్ళీ విభేదాలు భగ్గుమన్నాయి. జనరేటర్లో షుగర్ కలిపిన డీజిల్ను పోసి విద్యుత్ సరఫరా నిలిపేయడం ద్వారా విష్ణు అనుచరులు నన్ను, నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. నన్ను, నా కుటుంబాన్ని విష్ణు, అతడి అనుచరులు పలు విధాలుగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం నేను షూటింగ్కి వెళ్ళగా నా భార్య, కుమారుడు స్కూల్లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్ళారు. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో మంచు విష్ణుతో పాటు అతడి అనుచరులు రాజ్ కందూరు, కిరణ్, విజయ్ రెడ్డితో పాటు కొంతమంది బౌన్సర్లు ఇంటికి వచ్చారు. ఈ సమయంలో వారు నా జనరేటర్లో షుగర్ కలిపిన డీజిల్ పోశారు. దీని కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయం కలగడంతో పాటు జనరేటర్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. జనరేటర్కు సమీపంలోనే కార్లు, గ్యాస్కు సంబంధించిన కనెక్షన్లు ఉన్నాయి. ఒకవేళ నిప్పు రవ్వల కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఇంట్లో ఉన్న నా 9 నెలల పాప, వృద్ధురాలైన నా తల్లి, అంకుల్, ఆంటీల ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. మా అమ్మ బర్త్డే రోజున ఇలా జరగడం నా మనసును కలిచివేసింది. ఇది పూర్తిగా కుటుంబ సమస్య. కానీ నా కుటుంబ క్షేమం, రక్షణ కోసం అన్ని అంశాలను బహిరంగపరచాల్సి వస్తోంది. నాకు, నా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఈ ఒక్క సంఘటనే కాకుండా పోలీసు వారి హెచ్చరికలు ఖాతరు చేయకుండా పలు విధాలుగా నా కుటుంబానికి హాని కలిగేలా ప్రవర్తిస్తున్నారు. నేను, నా కుటుంబం చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం.
నాకు నా కుటుంబానికి రక్షణ ఇస్తామని హామీ ఇచ్చిన రాచకొండ పోలీస్ కమిషనర్కు, పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్కు ధన్యవాదాలు. నేడు ఆళ్లగడ్డలో నిర్వహించే మా అత్తగారి జయంతి వేడుకలకు హాజరై వచ్చాక ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మనోజ్ పేర్కొన్నాడట. ఇట్లున్నది కథ.